నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఆన్ మై ఛానల్ లైఫ్ బై డాక్టర్ అపర్ణ. సో ఈ రోజు వండర్ చెఫ్ వెడ్నెస్డేస్ లో భాగంగా ఒక డెలిషియస్ రెసిపీ చేసి చూపించడం నాతో ఉందండి అమ్మ. నమస్తే అండి. సో మన రొటీన్ ఇంట్రొడక్షన్ వచ్చాం అన్నమాట. నేను కొంచెం ఎక్కువ జోకులు పెట్టట్లేదు, అన్ని వీడియోస్ లో పెడితే బాగుంటుంది కదా. సో ఈ రోజు మనకి ఏం రెసిపీ చేసి చూపించబోతున్నాం అమ్మని అడుగుదాము. ఏ రెసిపీ చేస్తున్నాం అమ్మ మా వాళ్ళ కోసం? హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడ పడితే అక్కడ మనకి ఇప్పుడు గోబీ ఫ్రెష్ గా దొరుకుతున్నది. మీకు గోబీ ఆవకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. గోబీ ఆవకాయ అంటే ఇన్స్టెంట్ అయితే 1 month దాకా వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఉంటుంది, బయట 1 month ఉంటుంది పాడవు. ఓకే, సో గోబీతో ఆవకాయ అండి. సో ఈ సీజన్ లో గోబీ దొరుకుతుంది కాబట్టి మంచిగా గోబీ కొనుక్కొని చేయొచ్చు. నాకు ఎందుకు ఇంత ఎక్సైట్మెంట్ ఉంటుందో మీకు తెలుసు కదా, వంటర్ చెఫ్ వెడ్నెస్డేస్ అంటే తినడానికి నాకు టేస్టీ రెసిపీస్ టేస్ట్ చేయడానికి నాకు అందుకనే మాకు చాలా ఆలస్యం జరుగుతుంది ఈ మధ్య. సో ఎందుకు ఆలస్యం, మనం తొందరగా గోబీ ఆవకాయ ఎలా చేసుకోవాలో చేసుకొని తిని చెప్తాను ఎలా ఉంటుందని. మీకు కూడా ఎంత ఈజీగా చేసుకోవాలన్నా చాలా క్విక్గానే అయిపోతుంది. సో తొందరగానే అయిపోతుంది మన ఛానల్లో యాజ్ యూజువల్ మన రెసిపీస్ లాగానే. సో మీరు కూడా వెళ్ళి గోబీ తెచ్చుకొని రెడీ పెట్టుకొని తొందర చూస్తూ చేసేసుకుంటే మంచి గోబీ ఆవకాయ టేస్ట్ చేయొచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, అంతకంటే ముందు మా ఛానల్ ని, మా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే చెప్పైనా మీ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో షేర్ చేయండి, ఏమో వాళ్ళకి నచ్చచ్చు కదా. సో అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, తొందరగా గోబీ ఆవకాయ చేసుకుందాం. ఫస్ట్ రండి ఫ్రెండ్స్, కిచెన్ దగ్గర. ముందుగా మనము ఒక మీడియం సైజ్ గోబీ అండి ఇది తీసుకొని ఇలా చిన్న ముక్కలు తరుక్కున్నాను. దీన్ని కొద్దిగా ఉప్పు నీళ్ళలో మామూలుగా ఉడకబెట్టద్దు, ఏం చేయదు, ఉప్పు నీళ్ళలో కడిగి ఎండలో కాకుండా పొడి బట్ట మీద గాలికి ఆరబెట్టానండి. తడి లేకుండా గాలికి ఆరబెట్టి చూసారా ఇలా ఆరబెట్టుకోవాలి. దీన్ని ఇట్లా వెడల్పాటి గిన్నెలో మనం వేసుకోవాలన్నమాట. గోబీని మొత్తం దీనిలో వేసేస్తున్నాను. 500 grams ఉంటుందండి. నేను 500 grams మెజర్మెంట్స్ చెప్తున్నాను. చిన్న గ్లాస్, టీ గ్లాస్, హాఫ్ గ్లాస్ 3 మ్యాంగోస్ కారం వేస్తున్నాను. అలాగే 1/2 కప్పు సాల్ట్ వేస్తున్నాను. ఎప్పుడైనా కారానికి సగం ఉప్పు వేయాలండి. 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. అన్నీ సెగ మీద మెంతులు, ఆవాలు, మెంతులు 1 స్పూన్ అయితే ఆవాలు 2 స్పూన్ లెక్కన నేను ఆల్రెడీ ఇట్లా తయారు చేసి పెట్టుకుంటానండి పొడిని. ఈ పొడిని 2 స్పూన్స్ వేస్తున్నాను అనమాట. వెల్లుల్లి ఒక పాయ తీసుకున్నానండి, దాన్ని కచ్చా పిచ్చాగా దంచుతున్నాను ఓకే ఇట్లా. దీన్ని కూడా దీనిలో వేసేస్తున్నాను. 1/2 కప్పు నిమ్మకాయ రసం పోస్తున్నాను పులుపు కోసం. అంటే 4 కాయలండి ఇవి. మొత్తాన్ని మంచిగా మిక్స్ చేస్తున్నాను. ఇలా మొత్తం కలిపేసుకున్నాను. దీన్ని మూత పెట్టి పక్కన పెట్టి తిరగమాత వేసుకుందాం. స్టవ్ వెలిగించి చిన్న మూకుడు పెట్టుకున్నానండి. మూకుడు వేడెక్కింది. దీనికి కూడా మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో ఆ గ్లాసులో ఆయిల్ పడుతుందండి. ఆయిల్ వేడెక్కింది. ఒక 2 స్పూన్ ఆవాలు వేస్తున్నాను. 1/2 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు దీనిలో ఇంగు వేస్తున్నాను. అలాగే ఎండుమిర్చి కొద్దిగా చిన్న ముక్కలు చేస్తున్నానండి. ఇది మొత్తం చల్లారక్కర్లేదు, కొద్దిగా చల్లారితే దానిలో వేద్దాం. ఎందుకంటే దానిలో ఏమన్నా గోబీలో చెమ్మదనం తడి ఉంటే ఈ కొద్దిగా వేడి నూనె పోస్తే ఆ తడి పీల్చేసుకుంటుంది అనమాట. ఇదండి ఈ మొత్తాన్ని దీనిలో కుమరిస్తున్నాను చూడండి. ఈ
ఈ గోబీలో ఏమైనా చెమ్మదనం ఉంటే ఈ వేడి నూనెతో పీల్చేసుకుంటుందండి. పచ్చడి పాడే అవకాశం ఉండదు. ఇది ఏంటమ్మా ఒక రోజు ఉండాలా ఇలా మనం మళ్ళీ ఒక 2 hours ఉంటే చాలు, ముక్క మెత్తబడిపోతుంది. అట్లాగే ముక్క కరకర తినాలని ఇష్టపడే వాళ్ళు ఉంటే తినేసేయచ్చు. ఉంటాయి పన్నా చూసావా? సో గుమగుమలాడే గోబీ ఆకు రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత సింపుల్లో చేసుకోవడం. సో దీని ఒక కంటైనర్లో పెట్టేసుకుంటే మీకు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 1 month దాకా కూడా పాడదు. అన్ని రోజులు రాదులేండి, మనం ఎప్పటికప్పుడు తినేయచ్చు. బాగుంటుందండి ఇలా కొంచెం చలికాలంలో మనం వేడివేడిగా కారం కారంగా పచ్చడి తింటే బాగుంటుంది. సో అది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. అండ్ ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో మెన్షన్ చేయడం మర్చిపోద్దు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ మా వ్యూయర్స్కి ఒక మంచి రెసిపీ చూపించినందుకు. గోబీ పచ్చడి అండి, చూడడానికి చాలా బాగుంది. కొంచెం నానాలి, బట్ ఈ లోపల నేను ఉప్పు కారాలు సరిపోయేలా చూసి చెప్తాను. క్రంచీ క్రంచీ శబ్దం వస్తుంది. చాలా బాగుంది. కొంచెం అన్నంలో కలుపుకొని తింటే వేడి అన్నంలో అదర్హం. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ కామెంట్స్లో మెన్షన్ చేయండి ఎలా వచ్చిందో. ఇంకొక మంచి రెసిపీ వస్తున్నది, రెడీగా ఉండండి.